ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మోహనవాణి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ముందుగా ఈ రోజున యోగా దినోత్సవం లేదా ధ్యాన దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపటి రోజు అంటే మనం ఈ ప్రవచనం చెప్పుకునేటటువంటి రోజు 21వ తేదీ డిసెంబర్ ప్రపంచ ధ్యాన దినోత్సవం. ముందుగా ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ, అయితే ఎవరి జీవితం పరిపూర్ణమవుతుంది, ధ్యానం ఎందుకు చేయాలి అనేటువంటి ఈ రెండు విషయాలు ఈ రోజున మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం అనేది కేవలం ఒక క్రియ కాదు, ఏది చెయ్యకపోవడం అనేటువంటి కళనే ధ్యానం అంటారు. అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ధ్యానం తాలూకు ఒకానొక అనుభూతి కలుగుతుంది. ఏదైనా పనిలో మనం నిమగ్నమైపోయినప్పుడు ముందుగా మన మనస్సు అలసిపోతుంది. ఎందుకని? ఏకాగ్రంగా ఆ విషయం మీద దృష్టి పెడతాం కాబట్టి. అట్లాగే ఆలోచన లేదా ఎలాంటి మానసిక కార్యకలాపం అయినా కూడా ముందుగా మన యొక్క శారీరక శక్తిని హరించేస్తుంది, అలసట కలిగిస్తుంది. అయితే ధ్యానం అనేటువంటి ప్రక్రియ మనల్ని అలసిపోనివ్వదు. అంతేకాదు ఒక గాఢమైనటువంటి విశ్రాంతిని కూడా అందిస్తుంది, మనస్సుకి శరీరానికి కూడా. ధ్యానం చేసే సమయంలో సాధారణంగా మనం 5 ఇంద్రియాల ప్రభావానికి దూరంగా ఉండాలి, ఉంటాం కూడా. అంటే కంటి ద్వారా చూడటం, చెవు ద్వారా వినడం, ముక్కు ద్వారా వాసన చూడటం, నాలుక ద్వారా రుచి చూడటం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. అయితే ఇలాంటి పనులన్నీ చేయటం కూడా ఒక ధ్యానమే. అయితే ఈ ధ్యానం నుంచి మనకు లభించేటటువంటి విశ్రాంతి ఎలా ఉంటుంది అంటే గాఢమైనటువంటి నిద్రలాగా ఉంటుంది. కానీ ధ్యానం అనేది నిద్ర మాత్రం కాదు. అన్ని పనుల నుండి విడిచిపెట్టి, అన్ని పనులు విడిచిపెట్టాలి మనం చేసేవన్నీ. మనస్సు శరీరం ఈ రెండు కూడా విశ్రాంతి తీసుకోవటమే ధ్యానం అంటే. అయితే మనిషి తన యొక్క చైతన్య శక్తిలో 4 స్థితులు దర్శించగలగాలి. అవేమిటి అంటే, మొదటిది జాగ్రత్త అవస్థ, రెండోది స్వప్నావస్థ, మూడోది నిద్రావస్థ, నాలుగోది ధ్యానావస్థ. నిద్రలో ఉన్నప్పుడు మనం మేలుకొనే ఉంటాం, కానీ గాఢమైనటువంటి విశ్రాంతిలో ఉంటాం. మనస్సు గనక స్థిరంగా ఉన్నప్పుడే మనం ధ్యానం చేయగలుగుతాం. అంటే శబ్దం నుంచి మౌనం వరకు, కదలిక నుండి నిశ్చలత వరకు చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అదే ధ్యానం. మనం చేసే పనులు ధ్యానమే. అయితే ఈ రెండు ఒకదానికొకటి భిన్నంగా అనిపించినప్పటికీ అవి ఒకదానికొకటి పూరకాలు, పరస్పరం పూరకాలు. ఈ ప్రపంచంలో అన్ని మారుతున్నాయని మనం గమనిస్తూ ఉంటాం. అయితే మనలో మారనిది ఏదో ఉంది కదా, మనలో స్థిరంగా ఉంది కదా, ఆ తత్వాన్నే ఆత్మ లేదా చైతన్య శక్తి అంటాం. మన యొక్క చైతన్య శక్తిలో ఎప్పుడు స్థిరంగా ఉండేటటువంటి ఆ తత్వం వైపు మనం చేసే ప్రయాణం ఏదైతే ఉందో అదే ధ్యానం. మనసులో కోరికలుంటాయి, అలాంటి పరిస్థితుల్లో మనం ధ్యానం చేయలేం, మన మనసు నిలబడదు ధ్యానం మీద. అందుకనే
అన్ని రకాల సంకల్పాలను విడిచిపెట్టేంత వరకు మనస్సు ఎప్పుడూ శాంతించదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఉదాహరణకి, మనం నిద్రపోయే ముందు లైట్ ఆపాలని అనుకుంటాం. సహజంగా ఎవరైనా, లేదు టీవీ ఆపాలని అనుకుంటాం. ఒక్కోసారి ఆపుదాం అనుకుంటాం కానీ ఆపక ముందే మనం నిద్రలోకి జారిపోవచ్చు. అయితే ఒక్కొక్కసారి మనం నిద్రపోదామని ఎంత ప్రయత్నం చేసినా లైటు ఆపకపోతే నిద్రపోలేం. అయితే మీ మనస్సు లైట్ ఆపడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అట్లాగే ఇసుక రేణువు కూడా మన కంటిలో పడితే కళ్ళు పూర్తిగా మనం మూసుకోలేం. అట్లాగని కళ్ళు పూర్తిగా తెరిచి ఉంచలేం. కన్ను మూస్తే గుచ్చుకుంటుంది, కన్ను తెరిస్తే నీళ్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మన మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అందుకే మనస్సును శాంతింపజేయటానికి ఏం కావాలి? మనకి వైరాగ్యం కావాలి, విరాగభావం. ఏదో ఒక రోజు మృత్యువు రావడం అనేది అనివార్యం. ఎవరికైనా, పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అయితే మృత్యువు పట్ల గనక జ్ఞానం ఉంటే మన మనస్సును శాంతింపజేస్తుంది ఆ జ్ఞానం. ఆ జ్ఞానం మనకి వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ వైరాగ్యం వల్ల గాఢమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళటానికి మనకి అవకాశం కుదురుతుంది. దీనికి మనం యోగాసనాలు, ప్రాణాయామం, అలాగే సమతుల్యమైనటువంటి ఆహారం, వివేకం, ఇవన్నీ కూడా ధ్యానం చక్కగా చేయడానికి సహాయపడేటటువంటివి. చాలా మంది ధ్యానం చేసేటప్పుడు చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది సరైనటువంటి అవగాహన మాత్రం కాదు. ధ్యానం చేసేటప్పుడు శబ్దాలు వినపడితే ముందు వాటిని జాగ్రత్తగా వినండి. మీరు దేనినైతే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారో అది మరింత ప్రబలమై మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసే సమయంలో దేనిని కూడా వ్యతిరేకించొద్దు. ఇక ఆహారం గురించి మాట్లాడుతున్నాం. ధ్యానం బాగా జరగాలి అంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అనేది మన మనస్సుని స్థిరంగా ఉంచుతుంది. అలాగే ధ్యానాన్ని సులభతరం కూడా చేస్తుంది. దీనికి మనం తీసుకునేటువంటి ఆహారం కూడా ముఖ్యం. అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా మనం చెయ్యబోయేటటువంటి, చేస్తున్నటువంటి ధ్యానం మీద ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో 3 రకాలు ఉన్నాయి. అవి సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, మూడోది తామసిక ఆహారం. ఈ తామసిక ఆహారం అనేది శరీరంలో అలసటను కలిగిస్తుంది, మగతను కలిగిస్తుంది, జడత్వాన్ని కూడా కలిగిస్తుంది. అయితే శరీరంలో గనక తమో గుణం గనక ఎక్కువగా ఉంటే మనం ధ్యానం చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. శరీరంలో గనక రజోగుణం ఎక్కువగా ఉంటే మనస్సు స్థిరంగా ఉండదు, పరిపరి విధాలు పోతూ ఉంటుంది. అంటే చిన్న విషయాలకే ఎక్కువ బాధ కలుగుతుంది, లేదా అతిగా సంతోషం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే రజోగుణం గనక సమతుల్యంగా, అంటే సమతౌల్యంగా లేకపోతే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి మనస్సులోకి. మనస్సును శాంతంగా ఉండనీదు, స్థిరంగా శరీరం కూడా నిలబడదు. అలా గనక ఉంటే ధ్యానం సరిగ్గా జరగదు. దీని అర్థం ఏంటి? మనం రాజసికమైనటువంటి ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని మాత్రం కాదు. మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఒకే స్థితిలో గనక ఉంటే జీవితాన్ని ఆస్వాదించలేం. అందుకనే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తేనే ఆ సుఖం విలువ తెలుస్తుంది, దుఃఖం యొక్క కష్టము తెలుస్తుంది. అందుకనే కొంచెం రజోగుణం గనక ఉంటే అటువంటి జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ రజోగుణం గనక ఎక్కువైపోయిందా సాత్విక ఆహారం తీసుకోవాలి. అప్పుడు దాన్ని తగ్గించడానికి. సాత్విక ఆహారం అంటే ఏంటి? తేలిగ్గా జీర్ణం అవుతుంది. 3 దోషాల నుంచి శరీరానికి విముక్తి కలిగిస్తుంది ఈ సాత్వికమైనటువంటి ఆహారం. 3 దోషాలు ఏంటి? వాతము, పిత్తము, శ్లేష్మము,
ఇలాంటివి త్రిదోషాలు అంటారు ఆయుర్వేదంలో. ధ్యానం వల్ల జీవితంలో భౌతికమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో పరిపూర్ణత కూడా వస్తుంది. అంటే జీవితం పరిపూర్ణం అవుతుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానాలకు సంబంధించినటువంటి జ్ఞానం భారతదేశంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం, మన పూర్వపుణ్య విశేషం. ధ్యానాన్ని మన యొక్క దినచర్యలో భాగంగా చేసుకోవాలి ఎప్పుడు కూడా. అంతేగాని ఎప్పుడొకప్పుడు చేద్దాంలే అనేటువంటి ఆలోచన మాత్రం మంచిది కాదు. ఇక ధ్యానం ఎందుకు చేయాలి? మన దేశం యోగ భూమి, అలాగే పుణ్యభూమి, కర్మభూమి కూడా. ఇందులో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా దైవికమైనటువంటి చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉంటుంది. యోగా, ధ్యానం ఈ రెండు కూడా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు. అటువంటి ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. అందుకనే డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించింది. ఈ సందర్భంగా అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి అంశాల గురించి సహజమైనటువంటి యోగ ధ్యాన పద్ధతిని ఆవిష్కరించినటువంటి శ్రీ మాతాజీ నిర్మలాదేవి యొక్క ప్రవచనాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం అంటే ఏమిటి అంటే మనం మన యొక్క ఆత్మతో ఒకటిగా ఉండేటటువంటి స్థితి. ఆత్మ, దేహం రెండూ ఒకే స్థితిలో ఉండాలి. ఆ స్థితి నిర్విచార స్థితిలో దొరుకుతుంది మనకి. అంటే ఎటువంటి ఆలోచనలు చెయ్యకుండా ఉన్నప్పుడు. అందులోనే ఆత్మతత్వం కూడా వృద్ధి పొందుతూ ఉంటుంది. అసలు నిర్విచార స్థితి అంటే ఏమిటి? ఆలోచన రహితమైన స్థితి. ధ్యానం అనేది భగవంతుడితో ఎంత సుందరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది అంటే మన సమస్యలన్నీ కూడా ఆ ధ్యానంలోనే వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటారా? ధ్యానం మనల్ని మనం అంతర్గతంగా భగవంతుడికి సమర్పించుకునేటటువంటి ఒకానొక అద్భుతమైన పూజ. మనల్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఇంకా సూక్ష్మంగా మారాలి. మనం మన లోపలికి చూసుకోగలగాలి. అంటే అంతర్ముఖులం కావాలి. అప్పుడే మనం ఆత్మస్వరూపులమని మనకు తెలుస్తుంది. మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఉత్థానం కోసం కుడి పార్శ్వం, ఎడమ పార్శ్వం ఈ రెండే కాకుండా మధ్య మార్గమైనటువంటి సుషుమ్నా నాడి మీద మనం ప్రయాణం చేయాలి. సుషుమ్నా అనే ఒక నాడి ఉంటుంది. గ్రహించినటువంటి గోరఖనాథ్, ఆదినాథ్, మత్స్యేంద్రనాథ్ లాంటి యోగి పుంగవులు మన దేశంలోనే పుట్టారు. వాళ్ళు మానవుల యొక్క సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేశారు. మానవుడిలో ఉండే ఆధ్యాత్మిక ఉన్నతిని ఏ విధంగా సుసాధ్యం చెయ్యాలి అని శోధించారు, సాధించారు. వాళ్ళు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కున్నారు. మానవుల యొక్క వెన్నెముక చివరి భాగంలో త్రికోణాకారంలో ఉండేటటువంటి సాక్రం అనేటువంటి ఎముకలో అవశిష్టమై ఉన్నటువంటి ఒకానొక దివ్య శక్తిని వాళ్ళు గుర్తించారు. ఈ శక్తి అందరిలో జన్మతహా ఉంటుంది. అయితే మానవులు సాధించాల్సినటువంటి అత్యున్నత స్థితి లేదా అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది. ఆ శక్తిని కనుక్కోవటమే. అదే మనలో ఉండే ఆత్మ. ఆత్మతో మనం ఏకీకరణ కావడమే మానవ జన్మ యొక్క పరమార్థం. అదే సహజ యోగ మూల సూత్రం. మనం బాల్యంలో బాహ్యపరంగా ఆ దైవీ శక్తితోటి పూర్తిగా అనుసంధానత కలిగి ఉంటాం. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత మనలో అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మోహమద మాత్సర్యాలనేటువంటి 6 శత్రువులు, ఆలోచనలు, ఇలాంటివన్నీ అవరోధాలు పెరిగిపోతాయి. భగవంతుడితో బాహ్యమైనటువంటి ఆ అనుబంధాన్ని, సంబంధాన్ని కోల్పోతాం. అయితే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి గనక జాగృతమైపోతే
బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని సర్వవ్యాపిత దివ్యశక్తితో అనుసంధానం చేసుకోగలగాలి. దానినే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఈ శక్తి మన లోపలే అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది. ఈ కుండలిని శక్తి జాగృతం అయితే ఆ శక్తి 6 కేంద్రాల ద్వారా ప్రయాణం చేసి చివరి స్థానమైనటువంటి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని పరమ చైతన్య శక్తితో అనుసంధానమైనప్పుడు ఆ స్థితి ఉందే, అది మన యొక్క భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ సహజయోగ ధ్యానంలో ఇది సునాయాసంగా జరిగిపోతుంది. అయితే ధ్యానం సర్వార్థ సాధనాం అని పెద్దలు అంటారు. అంటే ధ్యానం వల్ల సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా అనేక రకాల ఐహికమైనటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అంతర్గతమైనటువంటి, బాహ్యపరమైనటువంటి ఎదుగుదల కలుగుతుంది. మనలో ఉన్నటువంటి చక్ర నాడులన్నీ శక్తివంతం కావడం వల్ల మనలో సద్గుణాలు పెరుగుతాయి. తద్వారా మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది. అయితే మనలో నిక్షిప్తమైనటువంటి ఆ నిధిని సాధించడం ద్వారా మనలో కలిగే దుఃఖాలకి, సమస్యలకి మనం అతీతంగా ఉండగలుగుతాం. మనం గనక ధ్యానంలో స్థిరపడాలి అనుకుంటే మనలో ప్రతిబింబించేటటువంటి అమాయకత్వం, నిర్మలత్వం అందరిలో ప్రతిబింబిస్తుంది. అది మనలో కూడా ప్రతిబింబించాలి. ధ్యానం ద్వారా మన చిత్తం అంతర్ముఖంగా వెళ్ళిపోయి మనలో ఉండే లోపాలు సరిదిద్దుకునే స్థాయికి చేరుకోవాలి. ధ్యానం ద్వారానే ధార్మిక శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని, క్షమాగుణాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. మనకి సంతృప్తిని, శాంతిని, దాంతిని, ప్రశాంతతని ఇవ్వాలని, సమాజ హితమైనటువంటి ప్రపంచ మానవాళికి శ్రేయస్సు కలిగించేటటువంటి వాటన్నిటినీ ప్రసాదించాలని మనం నిత్యం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. అలా ప్రార్థించడానికి, ఆ వినతిని ఆ పరమాత్మ దృష్టికి తీసుకువెళ్ళటానికి వాస్తవికమైనటువంటి మార్గం ధ్యానం ఒక్కటి మాత్రమే. మనం ప్రార్థనల్లో కోరుకునేటువంటి కోరికలకి భగవంతుడిచ్చే సమాధానం గాని, పరిష్కారం గాని మనకి ధ్యానం ద్వారానే లభ్యం అవుతుంది. అది సహజయోగ సాధకులు తమ యొక్క అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం. అయితే అలజడితో ఉన్నటువంటి సరస్సు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని సరిగ్గా ప్రతిబింబించలేదు. ఎందుకని? ఆ ప్రతిబింబం కదిలిపోతూ ఉంటుంది. ఎందుకని? ఆ ప్రతిబింబం నీళ్లలో పడగానే ఆ నీళ్లు కదిలిపోతున్నాయి. అందుకని బింబం కూడా కదిలిపోతుంది. అదేవిధంగా ఆలోచనలు సుడులు తిరుగుతున్నటువంటి మన మనస్సు కూడా సర్వవ్యాపితమైనటువంటి దైవ శక్తిని సరిగ్గా ప్రతిబింబింపలేదు. కాబట్టి మన యొక్క ఆలోచనలన్నింటినీ నిశ్శబ్దం చేయాలి, సబ్సైడ్ చేసేయాలి. తద్వారా ప్రశాంతతను పొందినటువంటి మన మనస్సు, మన మెదడులో వివేకం అనే దాన్ని కలిగిస్తుంది. అప్పుడు హృదయం, మెదడు, చిత్తం ఈ 3 కూడా ఏకీకరణ పొందుతాయి. మనం ఏ పనినైనా అప్పుడు సమర్థవంతంగా చేయగలుగుతాం. ఇది ధ్యానం యొక్క వైభవం. అటువంటప్పుడు మాత్రమే మన యొక్క జీవితం పరిపూర్ణమవుతుంది అని మనకి ఈ రోజున గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ రవిశంకర్ గారి యొక్క ఉద్బోధన, అలాగే డాక్టర్ పి రాజేష్ గారు వారు కూడా ఈ విషయాలన్నీ కూడా మన ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇవన్నీ చదివిన తర్వాత నాకు కూడా పరమానందం కలిగింది. అందువల్ల మీతో పంచుకుందాము అనేటువంటి ఈ చిన్న ప్రయత్నం చేశాను. మీతో సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి
మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.